వల్లభనేని వంశీ 140 రోజులుగా జైల్లో ఉన్నాడు. ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో రాయదుర్గం నుంచి మై హోమ్ భుజ అనే అపార్ట్మెంట్ నుంచి ఆయన్ను పటమట పోలీసులు పట్టుకుపోయారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆయన మీద 11 కేసులు పెట్టారు. ఈ 11 కేసుల్లో ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసు పెట్టడం పీటీ వారెంట్. పీటీ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ వారెంట్. అంటే ఒక కేసులో ఒక జైల్లో ఉంటే ఇంకొక కేసులో జైలు నుంచే వాళ్ళు కోర్టుకు పెట్టడాన్ని పీటీ వారెంట్ అంటారు. ఇలాగా వల్లభనేని వంశీని ఏదో ఒక కేసులో పెట్టి తిప్పుతూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అతనికి తీవ్రమైన అనారోగ్యం చేసింది గత అనేక సార్లు. అయినప్పటికీ ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూనే తిప్పారు తప్ప అతన్ని ఎప్పుడు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈరోజు ఒక నాటకీయ పరిణామాలు జరిగాయని చెప్పొచ్చు. అదేంటంటే వల్లభనేని వంశీకి 10 కేసులు ఏదని తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే 2 కేసుల్లో ముందస్తు బెయిల్ హైకోర్టు ఇచ్చింది వల్లభనేని వంశీకి. ఒకటి అక్రమ మైనింగ్ కేసు. ఇదేంటంటే విజయవాడ రూరల్, బాపులపాడు, గన్నవరం మండలాల్లో కృష్ణా జిల్లాకు సంబంధించి అక్రమ మైనింగ్ చేశాడు. దాదాపు 196 కోట్లు మిస్యూజ్ చేశారు వల్లభనేని వంశీ ప్లస్ 8 మంది అని మే 14న కృష్ణా జిల్లా మైనింగ్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చాడు గన్నవరం పోలీస్ స్టేషన్లో. వాళ్ళు కేసు పెట్టారు. దీని మీద వల్లభనేని వంశీ హైకోర్టులో వెళ్ళి ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేసింది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 కేసు ఏంటంటే ఒక ప్రైవేట్ కేసు ఇది. వంశీ గన్నవరంలో ఒక మహిళ సంబంధించిన ఆస్తుల వివాదంలో ఆమె మీద దాడికి వెళ్ళాడు అని చెప్పి ఒక కేసు. దీనికి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేశారు. ఈమె శంకర సీతా మహాలక్ష్మి ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది బెయిల్ రద్దు చేయమని. అట్లాగే మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ రద్దుకు పిటిషన్ వేసింది. ప్రభుత్వం తరఫున అక్కడ సిద్ధార్థ లూత్రా, ఈ మధ్య సిద్ధార్థ లూత్రా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆస్థాన అడ్వకేట్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే చిన్న ముందస్తు బెయిల్ రద్దులకి సంబంధించి కూడా ఆయన ఇక్కడ కింది కోర్టుల వరకు కూడా, హైకోర్టే కాకుండా కిందికి మేజిస్ట్రేట్ కోర్టు వరకు కూడా ఆయనే అపీర్ అవుతున్నాడు వీడియో దీంట్లో. అలాగా ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆయన చేశారు. ఇది జస్టిస్ ఎంఎం సౌందర్యేష్, జస్టిస్ విక్రమ్ చంద్రన్ బెంచ్ కి వెళ్ళింది. వాళ్ళు ఈరోజు ఈ కేసుకు సంబంధించి కొన్ని తీవ్రమైన కామెంట్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఒకటి మైనింగ్ కేసుకు సంబంధించి సిద్ధార్థ లూత్రా ఏం ఆర్గ్యూ చేశారంటే ఇది చాలా పెద్ద వ్యవహారము, 196 కోట్లు ఇన్వాల్వ్ అయింది, 700 పేజీలు ఎఫ్ఐఆర్ ప్లస్ దాని చుట్టూ కేసు రిపోర్ట్ అంతా ఉంది, కాబట్టి దీంట్లో ముందస్తు బెయిల్ రద్దు చేయండి అని సుప్రీంకోర్టుని అడిగితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అసలు ఎక్కడ ఆధారాలు లేవు కదా ఇప్పటి వరకు, దీంట్లో మిస్యూజ్ చేసినట్టు లేదు. రెండోది మీరు మాకు కంప్లీట్ గా సీల్డ్ కవర్ లో మాకు ప్రొడ్యూస్ చేయండి. సో ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అనేది సుప్రీంకోర్టు కామెంట్ చేసి ముందస్తు బెయిల్ని రద్దుని కొట్టేసింది, ఆ పిటిషన్ కొట్టేసింది. అంటే హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉనికిలో ఉంటుంది అనమాట. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రైవేట్ కేసుని కూడా సుప్రీంకోర్టు ఏమనిందంటే అసలు మీరు సివిల్ కేసుని క్రిమినల్ కేసుగా ఎలా మారుస్తారు అనేది ఒక ప్రశ్న అడిగింది. రెండో ప్రశ్న 2024లో దాడి జరిగితే 2025లో ఎఫ్ఐఆర్ ఎలా చేస్తారు అనేది కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంటే క్లియర్గా ఈమె దగ్గర కూడా ప్రభుత్వమే వేయించిందని చెప్తున్నారు రద్దు పిటిషన్. లేకపోతే ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ రద్దు కోసం కొట్లాడుతుంది అనేది అనుకోలేము. ఎందుకంటే 24లో జరిగితే 25లో పెట్టించారు ఆమె దగ్గర. అంటే క్లియర్ గా ఇప్పుడు ఏంటంటే వల్లభనేని వంశీ మీద 11 కేసులు, అందులో ప్రధానమైంది టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఆ దాడికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరు సత్యవర్ధన్. ఆ అబ్బాయి ఏంటంటే అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం ఆఫీసులో. ఆ అబ్బాయి ఎస్సీ అనమాట. ఆ అబ్బాయిని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశాడని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద ఒక కేసు పెట్టారు. ఫస్ట్ ఆ కేసు కిందనే రాయదుర్గం నుంచి అరెస్ట్ చేశారు. దాని తర్వాత నకిలీ ఇళ్ల పట్టాలు 2019లో గన్నవరం ఓటర్లని ప్రభావితం చేయడం కోసం ఉత్తుత్తి పట్టాలు ఇచ్చినట్టుగా డిస్ట్రిబ్యూట్ చేశాడని
ఇతని మీద కేసు ఉందన్నమాట హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్. దాని తర్వాత భూ కబ్జా కేసు ఉంది. ఇలాగా మొత్తం 11 కేసులు ఉంటే 10 కేసుల్లో ఆయనకి బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు లేటెస్ట్ బెయిల్ వచ్చి నూజివీడు సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయనకి బెయిల్ వచ్చింది. ఇవన్నీ కూడా కండిషనల్ బెయిల్, అంటే ఎవ్రీ వీక్ 2 సార్లు పోయి సంతకాలు చేయాలి ఆ పోలీస్ స్టేషన్లో. దాని తర్వాత ₹1,00,000 పూచీకత్తు, ఇలాగా కొన్ని ఈ కేసుల గురించి బయట మాట్లాడకూడదు, ఇలాగా కొన్ని కండిషన్స్ పెట్టి కోర్టు ఇచ్చిందన్నమాట. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు చంద్రబాబుకి షాక్ ఇచ్చిందని ఎందుకు వార్త వస్తుందంటే, ఇది ఎవరు రాస్తారు? నేచురల్ గానే వైసీపీ అనుకూల మీడియానే దీన్ని ప్రచారం చేస్తుంది. తెలుగుదేశం మీడియామో కొన్ని వ్యాఖ్యలు చేసిందని రాస్తారు. సో ప్రతిది కూడా కోర్టు తీర్పులు కానీ వ్యాఖ్యలు కానీ మనకు 2 మీడియాల్లో 2 రకాలుగా వస్తుంటాయి బ్రాడ్గా. ప్రతి న్యూస్ అయినా అంతే. అందుకని అదేదో అంటారు కదా మామూలుగా, సత్యము బిట్వీన్ ద లైన్స్ లో ఉంటది అంటారు, ట్రూత్. కానీ ఇక్కడ బిట్వీన్ ద లైన్స్ లో కూడా ఉండదు. 2 మీడియాలను చూస్తే గానీ మనం గ్రహించలేం. 2 మీడియాలను చూడాలి. ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ మీడియా అనేది ఎప్పుడో చచ్చిపోయింది ఇండియాలో కానీ తెలుగు రాష్ట్రాల్లో. ఎతుక్కోవాలా ఇండిపెండెంట్ గా, అంటే ఆబ్జెక్టివ్ గా ఎవరిని కూడా ఉంచరు అనమాట. మనం ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా ఉండాలన్నా ఏదో ఒక ముద్ర మనకి వేసేస్తారు.